అందరికీ నమస్కారం. ఇవాళ నేను అండ్ ఎస్పీ గారు ఇద్దరు కూడా గిద్దలూరు కాన్స్టిట్యున్సీస్లో ఉంటున్న రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్కి రావడం జరిగింది. దానికి ముందు ఇక్కడ నుంచి మనం ఇంటర్మీడియట్గా ప్రిపేర్ చేసిన స్ట్రాంగ్ రూమ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ కంబైన్డ్ విజిట్స్లో అక్కడ కావాల్సిన అరేంజ్మెంట్స్, ఎందుకంటే 12th ఏప్రిల్ మనం ఫస్ట్ ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎంస్ చేయడం జరిగింది పొలిటికల్ పార్టీస్ ఆధ్వర్యంలో. దాని తర్వాత మొన్న 2 రోజు సెగ్రిగేషన్ చేసేసి కాన్స్టిట్యున్సీ వారీగా ఈ ఈవీఎంస్ సెగ్రిగేట్ చేసేసి గిద్దలూరు సంబంధపట్టిన కాన్స్టిట్యున్సీస్ అంటే గిద్దలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ గిద్దలూరు పార్లమెంట్ సెగ్మెంట్కి ఉంటున్న ఈవీఎంస్ అన్ని కూడా తీసుకొచ్చేసి ఈ స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరిగింది. ఈ స్ట్రాంగ్ రూమ్లో ఉంటున్న సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ గురించి బోత్ ఎస్పీ అండ్ నేను చాలా జాగ్రత్తగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ రాబోయిన ఎలక్షన్స్లో ఎట్లాంటి సమస్యలు లేకుండా ప్రజలు ఒక ఫ్రీ అండ్ ఫెయిర్గా వచ్చేసి వాళ్ళ ఓట్లని నమోదు చేయడానికి కావాల్సిన ఒక మంచి వాతావరణము, ముఖ్యంగా శాంతి భద్రతకు ఉంటున్న ఒక వాతావరణం తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. నమస్కారం అండి. ఈరోజు నేను మన జిల్లా కలెక్టర్ గారితో పాటు వచ్చి గిద్దలూరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న చెక్ పోస్ట్ పరిశీలన చేయడం జరిగింది. దాని తర్వాత ఉన్న ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్లో ఉన్న బీఎస్ఎఫ్ సెంట్రల్ ఫోర్సెస్తో చేసిన పటిష్ట బందోబస్తుకి కూడా సూపర్విజన్ చేసి అక్కడ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో అందరికీ యాజ్ ఎ ఎస్పీగా నాది ఒకటే విజ్ఞప్తి, ఎటువంటి గొడవ లేకుండా ఏదైనా ఒత్తిళ్ళకి భయపడకుండా మీరు నిర్భయంగా ఈ వచ్చే ఎన్నికల్లో పాల్గొవాలి. పోలీస్ దళం నుంచి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి జిల్లాలో సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ నుంచి కూడా సాయుధ బలగాలు వస్తాయి. వాళ్ళతో పాటు మేము సెన్సిటివ్ విలేజెస్లో ఐడెంటిఫై చేసి మొబైల్ పార్టీస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు అడిషనల్ ఎస్పీ లెవెల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక పటిష్ట బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేస్తాం.